రాజుల కాలం మనం చూస్తే ఎంత ఎక్కువ మంది అక్రమ సంబంధాలు ఉంటే అంత గొప్ప రాజు. అలాగే ఆ ఊర్లో సర్పంచ్ ఉన్నా ఎవరున్నా ఎన్ని అక్రమ సంబంధాలు ఉంటే అంత గొప్ప సర్పంచ్. ఆ వేలో ఉండేది, లేదని కాదు, చాలా ఎక్కువ ఉండేది. అవి బయటకు వచ్చాయి కదా, ఎందుకంటే మీడియా అంత లేదు కదా, పేపర్ కానీ మీడియా కానీ చాలా ఎక్కువ ఉండేది. తర్వాత క్రమంలో ఈ మీడియాస్ ఇవి వచ్చిన తర్వాత కాస్త అది నిజంగా తగ్గాయి, నాకు తెలిసి తగ్గాయి. ఓకే. తర్వాత క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం కానీ అయితే మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ వేరే ఉంటుంది అని అనుకుంటే ఫస్ట్లో చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. భార్య చెప్పింది భర్త వింటాడు, భర్త చెప్పింది భార్య వింటాడు. అలా 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 కొన్ని రోజులకి ఎవరు చెప్పినా వినలేని స్టేజ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళ అటాచ్మెంట్ సరిగ్గా ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న క్రమంలో ఒక భార్య కానీ భర్త కానీ ఒక ఆఫీస్లోకో లేకపోతే దాన్ని జాబ్ చేయటమో లేకపోతే వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆ బిజినెస్లో ఆఫీస్లో కానీ లేకపోతే వీళ్ళ ఆఫీస్లో కానీ ఎవరైనా కాస్త బాగా మాట్లాడుతున్నాం వాళ్ళకి అంటే మైండ్ తగులుతుంది ఆ మాట. అంటే ఇంట్లో తగ్గిపోయింది కదా, ఇంట్లో భార్యతో భర్తతో తగ్గిపోయింది. ఇక్కడ అది తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా కొంతకాలానికి చాలా అంటే నాకు ఇలాగే మాట్లాడాలనుంది, అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది, మనకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మైండ్లో హార్మోన్స్ కూడా చాలా యాక్టివ్ అయిపోతాయి. అలా యాక్టివ్ కొంతకాలానికి ఏంటంటే అమ్మో తిని చాలా బాగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అనే వేలోకి ఆ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతారు. అలా కొంతకాలానికి ఏమవుతుందంటే ఇక్కడ మగాడు చాలా తెలివిగా ఉంటాడు, ఎందుకంటే అవకాశం కోసం చూస్తాడు అంతే, అవకాశం కోసం ఎంత లవ్లీగా మాట్లాడేస్తాడు. ఇంకా అలా కొంతకాలానికి అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి అరే ఇంట్లో నాకు ఇది లేదు అనే వేలో అటాచ్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ కొంతమంది ఏంటంటే నాకు తెలిసి ఈ మధ్య నేను చూస్తుంది ఒక కేసు వచ్చింది, అసలు చాలా మంచి అబ్బాయి, ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, జాబ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి జాబ్ చేయట్లా. కొంతకాలానికి ఏమైందంటే ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయి ఫ్రెండే, చాలా బాగా మాట్లాడేవాడు, మాట్లాడుతూ ఉంటే చాలా ఈ అమ్మాయికి లవ్లీగా అనిపించేది, మాట్లాడకపోతే తట్టుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇద్దరు మ్యారీడ్ పర్సన్సే? భార్యాభర్తలు కాదు, భర్త ఫ్రెండ్, అతను భర్త ఫ్రెండ్. ఇతను లేనప్పుడు ఫోన్ చేసేవాడు, చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. కొంతకాలానికి ఆ అబ్బాయి మాట్లాడలేకపోతే ఈ అమ్మాయి ఉండలేని స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే ఒక ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి ఉండలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. బట్ కానీ తర్వాత క్రమంలో అతను ఏంటంటే ఈ అమ్మాయి బాడీ గురించి మాట్లాడడం చేసేవాడు, తనకి కాస్త అనీజీగా అనిపించేది కానీ యాక్సెప్ట్ చేసేసింది. తర్వాత క్రమంలో ఇంక ఈ అమ్మాయి పరంగా శారీరకంగా అబ్బాయి ఎప్పుడైతే అడుగుతున్నాడో అప్పుడు భయం పట్టుకుని హస్బెండ్కి చెప్తే ఏమంటాడో అని చెప్పి అప్పుడు నాకు కాల్ చేసి నువ్వు రా నాన్న అని చెప్పాను. వస్తే ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్యన అటాచ్మెంట్ తగ్గిపోయింది. అతను ఇంటికి రాగానే హస్బెండ్ ఇంటికి రాగానే ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు, తన పని తను చేసుకుంటూ ఉంటాడు, పిల్లలతో కాసేపు కాసేపు కూడా ఉండదు, ఏదో ఒక నిమిషం మాట్లాడతాడు, వైఫ్తో మాట్లాడతాడు, నైట్ ఫిజికల్ రిలేషన్ ఉంటుంది, పడుకుంటాడు అంతే. దానికి ఇతను మాట్లాడే మాటలు అమ్మాయికి చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి, ఇదేదో బాగుంది, ఫిజికల్గా కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, అంటే రిలేషన్ పెట్టుకుందాం అనే స్టేజ్లో ఈ అమ్మాయి ఎలర్ట్ అయిపోయింది, అరే ఇది మంచిది కాదు కదా అని. అప్పుడు నాకు కాల్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత మీ హస్బెండ్ కొన్ని క్లాసులు తను ఫ్రీ చేసిన తర్వాత మీ హస్బెండ్ తీసుకొచ్చాక సార్ అసలు ఏంటి మీరు ఐటీ ఓకే మంచి జాబ్ చేస్తున్నారు, మీరు చేసే పద్ధతి బాగాలేదు, మీ ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేసుకుంటారంట. అదేంటి మేడం అలా అంటారు, నేను చాలా బాగా చూసుకుంటాను, దానికి ఏం కావాల్సిన డబ్బులు కూడా తనకే ఇచ్చేస్తాను, బీరువాలో పెట్టాను, నువ్వు కావాల్సి కొనుక్కో, తిరుగు ఎక్కడికైనా అంటాడు. అదే కావాల్సింది ఒక వైఫ్కి, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మెల్లగా చెప్పి తన కండిషన్ ఇప్పుడు అంటే తనకి అలా చెప్పలేదు నేను, నాకు తెలిసిన ఒక కేసు ఇలా జరిగింది, ఆ అమ్మాయి నిజంగా తప్పు చేసేసింది, ఏం చేసుకోలేక సూసైడ్ చేసుకుంది, అలా మీ వైఫ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను చేయను అన్నాడు. సో కాబట్టి ఆ స్టేజ్లోకి మీ మిస్సెస్ వెళ్తుంది, బీ కేర్ఫుల్ అని చెప్పి ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మీ మిస్టేక్ ఉండటం వల్ల తను తప్పు చేయలేదు, బట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది, వాడు ప్రిపేర్ చేశాడు, కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పాక యాక్సెప్ట్ చేశాడు.
అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, అప్పటికప్పుడు తీసుకెళ్ళి కొట్టేయడం అది చేస్తూ ఉంటారు కూడా. కానీ అతను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత మెల్లగా మేడం మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పాడు. కొంతకాలం తను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక 6 monthsకి ఇద్దరు సెటిల్ అయ్యారు. అంటే అదే అమ్మాయి నిజంగా తప్పు చేస్తే నిజంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయేది. తన హస్బెండ్ యాక్సెప్ట్ చేశాడా? లేదు. ఫ్యామిలీ మిగిలిన బంధువులు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. అదే మగాడు తప్పు చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, ఆడది తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఆ అమ్మాయి పాపం రియలైజ్ అయ్యి బయటకు వచ్చి దాని నుంచి నేను మారాలి అని అనుకొని, ఎందుకు మారాలనుకుంది? ఒక మంచి ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఆ హస్బెండ్ చాలాసార్లు చెప్పింది మీరు ఎలా ఉండట్లేదన్న, తన నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నానని. కరెక్టే, పనిలో ఉన్నాడు. కానీ పనిలో ఉన్నా కానీ ఎంతైనా ఫ్యామిలీ కదా. అదే అంటాను, ఈ రోజు నేను లక్షలు సంపాదించేసుకున్నాను కానీ నా భార్యతో నేను సరిగ్గా ఉండలేకపోయానంటే తర్వాత వస్తుంది అది. ఈ రోజు వెళ్ళిపోయింది, ఈ రోజుతో నువ్వు భార్యతో సరిగ్గా లేవు, పిల్లలు ఎదిగిపోయారు, నువ్వు ముసలాడు అయిపోయావు, ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? హ్యాపీగా మాట్లాడగలవా? హ్యాపీగా ఎంజాయ్ చేయగలవా భార్యతో? లేదు కదా. సో కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది అని అతను రియలైజ్ చేయడంతో అతను చాలా హ్యాపీగా తర్వాత ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు మేడం అని. నిజంగా అది చాలు. అది చాలా మంది మర్చిపోతున్నారు. 24 గంటల సంపాదన అంటున్నారు. అంటే భార్య సంపాదనే, భర్త సంపాదన. నేను ఇది కూడా చెప్తా ఇప్పుడు, అంటే తిట్టుకుంటారు చాలా మంది. నిజంగా ఒక వైఫ్గా నీకు సంపాదన అవసరం లేదు అనుకుంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా 3 hours 4 hours ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకో. అప్పుడు ఇంట్లో పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, నీ హస్బెండ్ బాగుంటారు. కానీ చాలా మంది ఏంటి, నా ఇండివిజువాలిటీ పోతుంది. ఎందుకు పోతుంది? నువ్వు 3 hours చేసుకోవచ్చు, 4 hours చేసుకోవచ్చు, ఆ కెపాసిటీ నీకు ఉంది. దాన్ని ఎప్పుడైతే అలా చేసుకున్నా నువ్వు ఎదుగుతావు, నీ పిల్లలు బాగుంటారు, నీ హస్బెండ్ బాగుంటుంది, నీ ఫ్యామిలీ బాగుంటుంది. మన కల్చర్ పోతే ఇంకేముంటుంది? అవును, వివాహ వ్యవస్థనే నాశనం చేసేస్తున్నాం. వద్దు, అది నాశనం అయిపోతే తర్వాత తరానికి మనం ఏమందిస్తాం? ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే అక్రమ సంబంధం అనేది మీ ఇద్దరి మధ్యన ఎందుకు జరిగింది అంటే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. అరే నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నువ్వు అర్థం చేసుకుంటున్నావా? లేదే. నువ్వు చెప్పినా సరే వింటలేదుగా. వినే కెపాసిటీ నువ్వు డెవలప్ చేసుకున్నప్పుడు ఇలాంటివి తగ్గుతాయి. కొంతమంది ఏంటంటే అది కూడా చెప్తున్నారు, మగాళ్ళు కొంతమంది ఏంటంటే ఎంజాయ్ కోసం, ఇక్కడ సరిగ్గా లేదు అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళ లైక్ అంటే ఇప్పుడు ఈ లేడీస్ కొంచెం అంటే వీళ్ళ సెన్సిటివిటీని, వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ నా భార్య సరిగ్గా ఉండట్లేదు, బయట బాగుంటుంది, నాకు నేను అక్కడ నేను చెప్పినట్టు అమ్మాయి వింటుంది, నేను చెప్పినట్టు ఎంజాయ్ చేస్తుంది, నా భార్య చేయట్లేదు. నువ్వు చెప్పావా ఎప్పుడన్నా? లేదు కదా, చెప్పడు. ఎందుకంటే ఒక మోస పద్ధతిలో మన బంధువులు కానీ మన పేరెంట్స్ కానీ ఇలాగే ఉండాలి అనే వేలో చెప్పేస్తారు ఆడపిల్లకి. ఆ ఫ్రీనెస్ చెప్పరు. ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో అరే ఎప్పుడు ఇదేనా అనే వేతో తను బయట ఎంజాయ్మెంట్ కోసం బయటకు వెళ్ళిపోతాడు. బయట అమ్మాయికి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు కదా మ్యామ్. నేను అనేది చెప్పినా కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ భర్త ఆ అమ్మాయికి ఫ్రీగా చెప్తాడు. ఓకే ఓకే. ఎప్పుడైతే ఫ్రీగా చెప్పి ఇక్కడ బయట కదా అమ్మాయి కాస్త వింటుంది, అది ఇక్కడ చెప్తే ఏమనుకుంటుందో నా భార్య అనే వేలో ఆలోచిస్తాడు. కానీ నేను అదే చెప్తా, లేదు నీ భార్యకి కూడా నువ్వు మెల్లగా చెప్పు. ఇంకొకటి కూడా చెప్తా, జెంట్స్ ఏంటంటే అక్రమ సంబంధాల కోసం ఈ వీడియోస్ చూడడం అది చేస్తాం. వీడియోస్ చూస్తూ ఉన్న కొద్దీ వాళ్ళ స్కిల్స్ చచ్చిపోతూ ఉంటాయి, ఆ కోరిక కూడా చచ్చిపోతూ ఉంటుంది. భార్య దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్రీగా ఉండలేరు. కాబట్టి అది ఎంత తక్కువ చూస్తే అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే. అసలు దాని గురించి మాట్లాడుకోకుండా ఉంటే, ఒక నీ భార్యతోటో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయాల గురించి నువ్వు ఇంకా యాక్టివ్ అవుతావు, ఇంకా ఎనర్జెటిక్గా నీ భార్యతో నువ్వు ఉండగలుగుతావు. అది చాలా మంది జెంట్స్ చేయరు. ఈ వీడియోస్ చూస్తే నేను ఎంజాయ్ చేయగలను, లేకపోతే నేను డ్రింక్ చేసేస్తే నేను బాగుండగలుగుతానేమో అని చాలా మంది జెంట్స్ అనుకుంటారు. కానీ అది మంచిది కాదు. దానివల్ల వీళ్ళల్లో ఉన్న టాలెంట్ చచ్చిపోతుంది, స్కిల్ చచ్చిపోతుంది, ఆ కెపాసిటీ కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఏంటంటే ఎంతైనా నా భార్య నా వ్యక్తి అనుకున్నప్పుడు నువ్వు ఫ్రీగా డిస్కషన్ పెట్టుకో నీ భార్యతోటి. అది నీ 4 గోడల మధ్యనే ఉంటుంది. నువ్వు బయటకు తీసుకొచ్చావంటే నీ స్కిల్ అంటే నీ కెపాసిటీ చచ్చిపోతుంది, ఆ అమ్మాయి కూడా ముడుచుకుపోతుంది. అరే నా భర్త ఏమనుకుంటాడు, నేను ఇలా చెప్తే ఏమనుకుంటాడు అని తను మాట్లాడదుగా. అది బయట అమ్మాయి అది ఉండదు. అక్కడ ఫ్రీగా తను చెప్పేస్తాడు, అన్నీ చేసేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, మగాడు బయట అమ్మాయితో ఎంతో లవ్లీగా మాట్లాడతాడు, ఇంటికి వచ్చినట్టుగా భార్యతో మాట్లాడు. అక్కడే సమస్యలు పెరుగుతున్నాయి, అక్కడే అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.